బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. సోమవారం నాంపల్లి కోర్టులో హాజరు కాబోతున్నారు అల్లు అర్జున్. ఆన్లైన్లో హాజరవుతారంటూ బన్నీ అభ్యర్థనను ఇటు న్యాయస్థానం తిరస్కరించింది. ముంబై షూటింగ్లో ఉండడం కారణంగా కోర్టుకు రాలేనంటూ అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. మొదటి విచారణకు స్వయంగా హాజరు కావాల్సిందంటూ చెప్పుకొచ్చింది కోర్టు. ఎల్లుండి కోర్టుకు రాబోతున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. బన్నీ విచారణ నేపథ్యంలో కోర్టు దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. అభిమానులు భారీగా వచ్చే అవకాశం ఉండడంతో కోర్టు పరిసర ప్రాంతాల్లో సెక్యూరిటీ పెంచబోతున్నారు పోలీసులు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో A11గా ఉన్నారు బన్నీ. ఇప్పటికే 23 మందిపై ఛార్జ్ షీట్ దాఖలైంది. 2024 డిసెంబర్ 4న తొక్కిసలాట ఘటనలో రేవతి మృతి చెందిన ఘటన తెలిసిందే. రేవతి కొడుకు శ్రీతేజ్కు తీవ్ర గాయాలయ్యాయి. ఏడాదిన్నర నుంచి ఇంకా కోలుకోలేదు శ్రీతేజ్. అయితే ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి బన్నీ కోర్టుకు హాజరు కాబోతున్నారు. అయితే తాను ముంబై షూటింగ్లో ఉన్నాను కాబట్టి నేను రాలేను, నేరుగా హాజరు కాలేను, ఆన్లైన్ హాజరవుతాను అంటూ బన్నీ చెప్పినప్పటికీ మొదటి విచారణకు మాత్రం కోర్టుకు రావాల్సిందని చెప్పుకొచ్చింది నాంపల్లి కోర్టు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎటువంటి లీగల్ ఆప్షన్స్ని అల్లు అర్జున్ టీం చూస్తూ ఉంది. ఆయన సోమవారం విచారణకు హాజరయ్యే అవకాశం ఉందా లేదా, ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఆయన వచ్చే సందర్భంలో నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా ఫ్యాన్స్ చేరుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన చూసేందుకు. సో ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే మాత్రం పోలీసు అధికారులు చేస్తూ ఉన్నారు. మా ప్రతినిధి నిర్మల మరింత సమాచారం అందిస్తారు. నిర్మల, నాంపల్లి కోర్టుకి ఇటు అల్లు అర్జున్ వచ్చే అవకాశం ఉందా? ప్రస్తుతం ఎటువంటి లీగల్ ఆప్షన్స్ని అల్లు అర్జున్ టీం చూస్తూ ఉంది? అల్లు అర్జున్ టీం మాత్రం ఇప్పుడు అల్లు అర్జున్ అయితే షూటింగ్ పర్పస్ తో కూడా తను ఇక్కడ లేను అని చెప్పి కోర్టును కూడా తను ఒక నిర్ణయం కూడా కోరడం జరిగింది. ఎందుకంటే నేను ఆన్లైన్ ద్వారా నేను అటెండ్ అవుతాను కాబట్టి నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి కోరిన ఏడల కూడా కోర్టు అయితే ఆ అంగీకారాన్ని రద్దు చేసింది. ఆ అంగీకారాన్ని రద్దు చేసిన తర్వాత లేదు, మొదటి విచారణ కాబట్టి ఖచ్చితంగా మీరు స్వయంగా హాజరు కావాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు సోమవారం రోజు అల్లు అర్జున్ అయితే ఖచ్చితంగా నాంపల్లి కోర్టులో అవ్వాల్సిన పరిస్థితులు అయితే ఏర్పడ్డాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ 2024లో డిసెంబర్ 4వ తారీఖున జరిగినటువంటి ఘటన, అందులో రేవతి ప్రాణాలు కోల్పోవడము, అలాగే శ్రీతేజ్ ఇప్పటికీ కోమాలోనే ఉండడం పట్ల కూడా ఈ కోర్టులో ఈ కేసు మాత్రం ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. దాదాపు 23 మంది పైన ఇప్పటికే ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయడం కూడా జరిగింది. మరి ఈ ఘటనలో A11గా ఉన్న బన్నీ అంటే అల్లు అర్జున్ మరి తను ఖచ్చితంగా హాజరు కావాలి కాబట్టి కోర్టులో హాజరు అవ్వడానికి ఇప్పుడు ఆయన షూటింగ్ నేపథ్యంలో ఉన్న కారణంగా వస్తారా రానా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా డైరెక్ట్ గా వచ్చి హాజరు కావాలి అని కోరారు కాబట్టి అల్లు అర్జున్ వచ్చే అవకాశాలు అయితే 99% ఖచ్చితంగా ఉన్నాయి. అందుకు నాంపల్లి కోర్టు దగ్గర కూడా చాలా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అదే విధంగా చాలా మంది అభిమానులు కూడా అక్కడ నాంపల్లి కోర్టుకు తరలి రాబోతున్నారు అనే విషయం కూడా తెలుస్తూ ఉంది. అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చే ఏడల మరి కోర్టు ఎటువంటి తీర్పునిస్తుంది, తర్వాత అల్లు అర్జున్ మీద ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది కోర్టు అనే దాని మీద కూడా ఇప్పుడు ఉత్కంఠంగా మారింది ఫ్యాన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. సచిన్ రైట్, అంటే ఇప్పుడు మరి ముఖ్యంగా అల్లు అర్జున్కి సంబంధించి ఎందుకంటే అక్కడ కొన్ని ఇష్యూస్ ఆ మధ్య ట్రిగర్ అయ్యాయి. మేము ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నాం, పర్మిషన్కి సంబంధించి కాస్త ఇష్యూ ఆ కొత్తలో కనిపించింది. అంటే ఎప్పుడైతే కేసు రిజిస్టర్ అయిందో పర్మిషన్ అంశం కావచ్చు, ఇలా కొన్ని అంశాలు లీగల్గా కొన్ని ఆప్షన్స్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, వాదించారు కూడా. సో ఇప్పుడు మళ్ళీ ఆ క్వశ్చన్స్ తన మీదకి వచ్చే అవకాశం ఉందా? అల్లు అర్జున్ మళ్ళీ ప్రశ్నించే సందర్భంలో ఎటువంటి లీగల్ ఆప్షన్స్ని వాళ్ళ టీం చూస్తూ ఉంది అండ్ దీనికి సంబంధించి ఎటువంటి చర్చ ఉంది? ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే కోర్టు ఓకే, నిర్మల లైన్ డ్రాప్ అయినట్టుంది. మళ్ళీ నిర్మలాని కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు వెళ్ళే అవకాశం క్లియర్ కట్గా అయితే మాత్రం కనిపిస్తుంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన ఒక్కసారి ఆ రోజు రాత్రికి జస్ట్ ఊహించుకోవడానికి వెళ్ళిపోతే ఆయన వచ్చే సందర్భంలో గేట్స్ ఒక్కసారిగా అక్కడ జనం ఎగబడ్డం, తొక్కిసలాట చోటు చేసుకోవడం, ఆయన థియేటర్లోకి వెళ్ళే సందర్భంలో ఉన్న నారో స్పేస్లోని అంతమంది గుమిగూడ్డం మీరు చూడొచ్చు. విజువల్స్ ఒక్కసారి చూడండి.
మీరు చూడొచ్చు వైట్ ఫార్చునర్ కార్లో ఆయన వెళ్తూ ఉన్నారు. రాత్రి 9 గంటల 9:15 ఆ ప్రాంతంలో ఫ్యామిలీ అంతా అక్కడ వెళ్తూ ఉన్నారు. జనం పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్న సందర్భంలో లోపలికి వెళ్తున్నప్పుడు తొక్కిసలాట జరిగింది. లోపలికి వెళ్తున్న సందర్భంలో అక్కడ దీంతో రేవతి కొడుకు మరణించారు. ఈ ఘటనలో మీరు చూడొచ్చు అల్లు అర్జున్ ఫ్యామిలీ వచ్చినప్పుడు అదిగో ఆవిడే రేవతి లోపలికి వచ్చేసారు. మీరు రెడ్ సర్కిల్లో చూస్తే కనుక రేవతి లోపలికి వచ్చేసారు. అప్పుడు ఇదే ఆవిడ ప్రాణాల మీదకి తీసుకొచ్చింది. భర్త ఏమో బయట ఉండిపోయాడు. రేవతి మాత్రం లోపలికి వచ్చేసారు ఆ బిడ్డను పట్టుకొని. అదిగో ఇదే తొక్కిసలాడికి దారి తీస్తుంది. ఆ గేట్ వీక్గా ఉన్న సంద మీరు చూడొచ్చు ఆ బ్యానర్ పక్కన ఉండిపోయారు రేవతి అండ్ శ్రీతేజ్. అక్కడే ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా. అప్పుడు ఆ రోజు జరిగిన ఘటన ఇది. దాదాపు 7:30 అవుతుంది. ఎటువంటి డెవలప్మెంట్స్ ఉండే అవకాశం ఉంది? అంటే ఫస్ట్ హియరింగ్కి ఏమైనా తేలే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే ఒక 2-3 హియరింగ్స్ పట్టే అవకాశం ఉందా? అఫ్కోర్స్ అది వాదోపవాదన జరిగిన తర్వాత క్లారిటీ వస్తుంది. బట్ ఇటు ప్రభుత్వం ఎటువంటి వాదన వినిపించే అవకాశం ఉంది, లేకపోతే పోలీసులు ఎటువంటి వాదన వినిపించే అవకాశం కనిపిస్తోంది? డీటెయిల్గా తెలుసుకుందాం. మా ప్రతినిధి నిర్మల అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నిర్మల, ఇటు గతంలో కూడా చూసాం వాదోపవాదనకు సంబంధించి. సో ఇప్పుడు ఎటువంటి అంశాలు తెర మీదకి వచ్చే అవకాశం కనిపిస్తోంది? ఎటువంటి అంశాలు కీలకంగా మారే అవకాశం ఉంది ఇప్పుడు నిర్మల? ఇప్పుడైతే మళ్ళీ కూడా ఘటన జరిగిన సిచ్యువేషన్లు అన్ని కూడా కోర్టులో మళ్ళీ హియరింగ్ రాబోతున్నాయి. లాయర్లు వాదోపవాదనలు వినిపించబోతున్నారు. ఇంకొక విషయం కూడా మరి ఇప్పుడు అల్లు అర్జున్ కి ఫేవర్ గా రావచ్చేమో అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఎందుకంటే ఈ సంవత్సరం నుంచి కూడా అల్లు అర్జున్ మొత్తము వాళ్ళ ఫ్యామిలీని అంతా తనే చూసుకుంటున్నాడు కాబట్టి కేర్ తీసుకుంటున్నాడు. శ్రీతేజ్కి బాగా చూసుకుంటున్నాడు. వైద్యం కూడా తనే చేపిస్తున్నాడు కాబట్టి శ్రీతేజ్ ఫాదర్ కూడా కాంప్రమైజింగ్ గా ఉన్నాడు కాబట్టి ఇక్కడ కోర్టులో హియరింగ్ అయిపోయిన తర్వాత తను ఖచ్చితంగా కూడా అల్లు అర్జున్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా కాంప్రమైజ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అనే అనుమానాలు కూడా చాలా మంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదే విధంగా చూసుకున్నట్లయితే అప్పుడు ప్రభుత్వం కూడా అల్లు అర్జున్ మీద ఇటు వాళ్ళ కుటుంబ పరంగా ఒక ప్రాణం కోల్పోవడం, ఇటు శ్రీతేజ హోమాలోకి వెళ్ళిపోవడం, దాని పట్ల నష్టపరిహారం కూడా చెల్లించాలి అని చెప్పేసి ప్రభుత్వం కూడా కోరడం జరిగింది. దానికి అల్లు అర్జున్ కూడా ఒప్పుకొని అన్ని విధాలుగా కూడా చర్యలు చేపట్టడం జరిగింది. ఇటు చూడబోతే అసలు టికెట్ల ధరలు పెంచము అన్నారు పుష్ప 2 అసలు. అలాగే రానున్న సినిమాలో కూడా ఎటువంటి అవకాశం ఇయ్యం బెనిఫిట్ షోలకు అన్నారు. కానీ తర్వాత అన్ని జరుగుతూనే వచ్చాయి కాబట్టి ఇప్పుడు పెద్దగా యాక్షన్ ఉండకపోవచ్చేమో అని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ కోర్టు మాత్రం మరి ఎటువంటి చర్యలు చేపట్టబోతుంది, ఎటువంటి తీర్పు నీయబోతుంది అనే దాని పట్ల అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇప్పుడు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉన్నందున మరి అన్ని ఏర్పాట్లు కూడా బందోబస్తు ఏర్పాట్లు అంతా లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాకుండా కూడా జాగ్రత్త పడుతున్నారు కోర్టు దగ్గర అనేది కూడా తెలుస్తూ ఉంది. సచిన్ రైట్ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు హాజరు కాబోతూ ఉన్నారనేది మనకు అందుతున్న సమాచారం. ఇంకా లీగల్ ఆప్షన్స్ ఏమైనా చూస్తూ ఉన్నారా, వాళ్ళ లీగల్ టీం అనేది ఇంకా తెలియాలి. ప్రస్తుతానికి అయితే మాత్రం ఆయన హాజరయ్యే అవకాశాలే చాలా క్లియర్ కట్ గేట్ కనిపిస్తూ ఉన్నాయి. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. సోమవారం నాంపల్లి కోర్టుకి హాజరు కాబోతున్నారు హీరో అల్లు అర్జున్. ఆన్లైన్లో హాజరవుతారంటూ అల్లు అర్జున్ చెప్పుకొచ్చినప్పటికీ అల్లు అర్జున్ అభ్యర్థనలను తిరస్కరించింది నాంపల్లి కోర్టు. ముంబైలో షూటింగ్లో ఉన్నాను, ఈ కారణంగా కోర్టుకి నేరుగా నేను హాజరు కాలేను, ఆన్లైన్లో జాయిన్ అవుతానంటూ అల్లు అర్జున్ చెప్పుకొచ్చినప్పటికీ మొదటి విచారణ కాబట్టి స్వయంగా విచారణకు హాజరు కావాల్సిందంటూ కోర్టు క్లారిటీ ఇచ్చింది. ఎల్లుండి కోర్టుకి రాబోతున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. బన్నీ విచారణ నేపథ్యంలో కోర్టు దగ్గర భారీ భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది. అభిమానులు భారీగా వచ్చే అవకాశం ఉండడంతో కోర్టు పరిసర ప్రాంతాల్లో సెక్యూరిటీ పెంచబోతున్నారు పోలీసులు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో A11గా ఉన్నారు బన్నీ. ఇప్పటికీ 23 మందిపై ఛార్జ్ షీట్ దాఖలైంది. 2024 డిసెంబర్ 4న తొక్కిసలాట ఘటనలో రేవతి మృతి చెందారు. రేవతి కొడుకు శ్రీతేజ్ తీవ్ర గాయాల పాలయ్యారు. 1.5 ఏళ్ల నుంచి ఆయనకి ట్రీట్మెంట్ అందుతుంది, అయినా ఇంకా కోలుకోలేదు శ్రీతేజ్.